మైక్ టెస్టింగ్ 143. లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, మనకందిన సమాచారం ప్రకారం మన కాలనీలో బీకామ్ 3వ సంవత్సరం చదువుతున్న సింధుకి ఈ మధ్యనే బీటెక్ కంప్లీట్ చేసి ప్రెసెంట్ ఖాళీగా ఉన్న శశికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఏ కన్ఫర్మేషన్. సింధు, నువ్వు అనవసరంగా తొందరపడి కఠిన నిర్ణయాలు తీసుకున్నాకే తెలిసింది అదే కరెక్ట్ అని. ఇన్నాళ్ళు మన మధ్యుంది లవ్ అనుకుని భ్రమలో ఉన్నాను, కానీ అది అట్రాక్షన్ అని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. సో మనం మెచ్యూర్గా ఆలోచించి ఒక డెసిషన్కి వస్తే బాగుంటుంది. ఎందుకు నా గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? బీ పాజిటివ్. నాది ఓ పాజిటివ్. ఇంకేమైనా చెప్పేదుందా? సింధు, నీకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. నాకు నీ మీద ప్రేమ పీక్స్లో ఉంది, కానీ చెప్పేంత టైం కానీ చూపించేంత అవకాశం కానీ లేవు. ఓహో, మరి ఆ విషయం నిన్నే చెప్పుండొచ్చుగా. సింధు, నిన్న నువ్వు ఆ టైంలో చాలా అసహనంతో ఉన్నావు. చాలాసేపు ఏందనుకుంటా వచ్చి. ఏదైనా ఉంటే చెప్పే. నువ్వు మారిపోయావు. ఏంటే? నువ్వు మారిపోయావు శశి. నేను మారితే బాగుంటుందన్న అక్కడ మా నాన్న, మారిపోయినా నువ్వు. ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. నా విషయంలో నువ్వు మారిపోయావు. అదేం లేదే, కానీ నువ్వు కొద్దిగా మారావు. ఐస్ క్రీమ్ తింటున్నావేమో బాగా, కొంచెం బబ్లీగా తయారావు. అయినా బాగున్నావు అనుకో. టాపిక్ డైవర్ట్ చేయకు శశి. నువ్వు మారిపోయావు. అయ్యో, అదేం లేదని చెప్తున్నాను కదా. లేదా? సరే, నీ కాలేజ్ డేస్లో రోజు నన్ను పికప్ చేసుకుని నా కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవాడివి కదా. ఇప్పుడు నీ కాలేజ్ అయిపోయింది, కనీసం నన్ను చూడడానికి కూడా రావడం లేదు. ఇదేంటి కదా? మర్చిపోయా. ఇంతకు ముందైతే నేను అడగకుండానే అక్కడికి ఇక్కడికి తీసుకెళ్లేవాడివి. ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. అప్పుడు రోజు మార్నింగ్ ఫోన్ చేసి ఏం టిఫిన్ చేసావు, ఏం చట్నీ వేసుకున్నావు, దోశలో ఆయిల్ తక్కువ ఉండేలా చూసుకో, కాఫీలో షుగర్ ఎక్కువ లేకుండా చూసుకో అనేవాడివి. ఒక్కోసారి లంచ్ టైంలో ఫోన్ చేసి నెయ్యి వేసుకుంటే లావ్ అయిపోతావు, చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బెండకాయ తింటే బ్రెయిన్ పెరుగుతుంది, ఫ్రూట్స్ తింటే గ్లామర్ వస్తుంది, ఎండలో తిరగొద్దు, వాన్లో తడవద్దు అంటే నేను వద్దన్నా చెప్పేవాడివి. ఎప్పుడు ఇలాగే ఉంటావనుకున్నాను. నేను ఫోన్ చేస్తే సరిగ్గా మాట్లాడవు, మెసేజ్ పెడితే రిప్లై ఉండదు. కరెక్టే, కానీ అది అప్పుడు ఆ టైం అలాంటిది. అసలు మంది లవ్ కాదు శశి, అట్రాక్షన్. ఇలాంటి అట్రాక్షన్ నాకొద్దు. ఎవరన్నారు? నేనంటున్నాను. సింధు, మనం ఎప్పుడు ఒకేలా ఉండలేం. కరెక్టే, అప్పుడున్నట్టు ఉండాలంటే కష్టం కదా. టైం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. పోనీ మళ్ళీ ఆ టైం ఎప్పుడు వస్తుందో చెప్పు, మనం అప్పుడే మీట్ అవుదాం. సింధు, నీ మూడు బాగాలేదు, తర్వాత మాట్లాడదాం. ఏదైనా ఉంటే ఇప్పుడే మాట్లాడు. నీకెలా చెప్పాలి? నీ కాలేజీలో ఉన్నప్పుడు ఆ రోజులు వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. అప్పట్లో మనమే కింగ్, మనల్ని అడిగేవాడే లేడు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది, మొత్తం మారిపోయింది. మారిపోయింది నువ్వు, అదొప్పుకోలేకపోతున్నావు. మనం మళ్ళీ మీట్ అవుతాం సింధు, ఇప్పుడు నా మూడు బాగాలేదు. అదే చివరిసారి కావాలని కోరుకుంటున్నాను. ఇక నేను వెళ్ళిపోవచ్చా? ఇక్కడ నుంచా లేక లైఫ్లోంచా? రెండు. అయినా నువ్వే ఒప్పుకున్నావు కదా నా మీదున్న ప్రేమని చెప్పేంత అవకాశం కానీ చూపించేంత టైం కానీ లేవని. అంటే ఇది అట్రాక్షనే కదా. కాస్త నీ కోడి బ్రెయిన్తో ఆలోచించడం ఆపేస్తావా? డిగ్రీలో పాస్ అవుతావే. నా ఉద్దేశం అది కాదు. I hate you. ఓకే 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 ఓకే, లెట్స్ బ్రేక్ అప్.
అన్నట్టు కూడా లేదు కదా. ఈగ అన్నట్టుగా కూడా లేదు. ఓకే, నీకు అసలు ఎమోషన్స్ లేవు కదా. గుడ్ బై. దొబ్బింది, మొత్తం దొబ్బింది. అమ్మాయిని నమ్ముకోవడం కంటే అప్పుడాలు నమ్ముకోవడం నయం. ఈ విషయం ఆవిడ తెలియకుండా మేనేజ్ చేసుకోవాలి. వన్ స్మాల్ రిక్వెస్ట్, వీలైతే నా నెంబర్ డిలీట్ చేయి. నాకు ఫోన్ అర్థమైంది. నీకు ఇప్పుడు ఫోన్ చేయడం కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం కానీ చేయకూడదు, అంతేగా? మన ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ కానీ చాటింగ్స్ కానీ ఏమైనా ఉంటే డిలీట్ చేసేయాలి. పొరపాటు ఎప్పుడైనా నువ్వు నాకు కనిపిస్తే తెలియనట్టు వెళ్ళిపోవాలి. అఫ్కోర్స్ నేను నీకు కనిపించిన నువ్వు అలాగే చేస్తావు అనుకో. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక కలగా ఉండిపోవాలి, అంతే కదా? నువ్వు అందరిలాంటి వాడివే అని ఇప్పుడే అర్థమైంది. ఎవరు కాదన్నారు? నేను అందరిలాంటి వాడినే. ఆకలేస్తే అన్నం తింటాను, నిద్ర వస్తే పడుకుంటాను, బోర్ కొడితే సినిమాలకు వెళ్తాను, అది సరిపోతే ఫ్రెండ్స్ తిరుగుతాను. నువ్వు అందరిలాంటి అమ్మాయివేగా. కోపానికి కారణం ఉండదు, ఆవేశానికి అర్థం ఉండదు, ఈగోకి అస్సలు లోటు ఉండదు. మేకప్ లేకుండా బయటికి రావు, పొగిడితే పడిపోతావు. ఏమన్నా? ఏం లేదు, ఏదో అన్నావు. ఫ్లోలో 100 అనుకుంటాం. వదిలేండి మేడం. నేను ఏ అమ్మాయిని లవ్ చేయాలో ఏ అమ్మాయిని లవ్ చేయకూడదు అస్సలు అర్థం కావట్లేదు. ఈ దేశంలో మంచి అమ్మాయిలే లేరా దేవుడా? ఉంటారు, ట్రై చేసుకో. ఆల్ ది బెస్ట్. ఈసారి నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయి నాలా ఉండకూడదని కోరుకుంటున్నాను. నేను కూడా ఈసారి నీ లైఫ్లోకి వచ్చే అబ్బాయి నాలా ఉండకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీలాంటి అమ్మాయికి నాలాంటి అబ్బాయి మ్యాచ్ అవ్వడు. నాలాంటి అమ్మాయి అంటే? నీలా అంటే నీలా శాడిజం ఉన్న అమ్మాయి కాదు. ఎలా చెప్పాలి? రోజు మార్నింగ్ లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళి సాయంత్రం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి అమ్మ చేసే పకోడీల్లో అమ్మమ్మ పెట్టే అరిసెలు తిని వాళ్ళతోనో వీళ్ళతోనో ఫోన్లోనో ఫేస్బుక్లోనూ కబుర్లు చెప్పుకుంటూ రాత్రి అవగానే టీవీలో వచ్చే సీరియల్స్ని సీరియస్గా చూస్తూ పాలు తాగి మరీ పడుకునే నీలాంటి అమ్మాయికి నాలా అంటే సార్ లేచారా? ఇంకా లేవలేదు. నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదా, ఏమైందంట? ఏమవుతుంది? ఇంకా ఏమీ అయ్యుండదు. ఏమయ్యుండదని నాకు తెలుసు. అసలేం జరిగిందని? ఇంటర్వ్యూ చేశారు, ఫోన్ చేస్తా అన్నారు. నా ఫ్రెండ్ భాస్కర్ రాలేడు, వాళ్ళ అబ్బాయి కూడా ఈ మధ్య బీటెక్ కంప్లీట్ చేశాడు. నెల తిరగకుండానే ఉద్యోగం సంపాదించాడు. నెలకి 40,000 జీతం. వాళ్ళ నాన్న బెంగళూరులో బిల్డర్, నెలకి 10 లక్షల వరకు సంపాదిస్తాడు. అంటే ఏంట్రా, నిన్ను వాడితో కంపేర్ చేశానని నువ్వు నన్ను వాళ్ళ నాన్నతో కంపేర్ చేస్తున్నావా? హలో రే బా, చెప్పరా. నాకు జాబ్ వచ్చిందిరా. ఆహా. ఇంకా మన లైఫ్ లో అన్ని గోల్డెన్ డేస్ రా. మ్మ్. రే పార్టీ మాత్రం శాలరీ వచ్చిందిరా. సరేరా. ఇంకా మన సరే 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 మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. సరే 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 సరే. ఎవర్రా ఫోను? చూస్తుంటే నీ ఫ్రెండ్ దాసులో ఉన్నాడు. అవునా, జాబ్ రావట్లేదు కదా అని ట్రైన్లో తిన్నగా తిరుపతి వెళ్ళి పద్ధతిగా ప్రదక్షిణలు చేసి గుర్తుగా గుండు కొట్టించుకుందాం అంటున్నాడు. నన్ను రమ్మంటున్నాడు, అంతే. నాకేంటి, ఫోన్ చేసి జాబ్ వచ్చిందని చెప్పాడే. ఫోన్ చేశాడా? ఓకే. చిచ్చి, మీ వాడు ఏం చేస్తున్నాడని బయట వాళ్ళు అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదురా. పోనీ బయటికి వెళ్ళి బతికేద్దాం అనుకుంటే. ఇదిగో బాబు, నువ్వు సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి కాదు? అవునండి. ఏం చేస్తున్నావు? ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. వెళ్ళండి సార్, లేట్ అయిపోతుంది, వెళ్ళండి. ఏమ్మా, ఏం చేస్తున్నావు? నేన్రా భీమవరం నుంచి బుజ్జక్కని మాట్లాడుతున్నా. ఏం చేస్తున్నావు? ఏమ్మా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాం ఒక పక్క లవ్ని ఇంకో పక్క లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కదా, నాకు అర్థమవుతుంది. ఏం చేస్తాం, ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదో విధంగా ప్లాన్ చేసి ఎలా అలా ప్రేమలో పడేసి పులి స్టాప్ పెట్టేద్దాం అనుకుంటాం, కానీ కాన్ఫిడెన్స్ కళ్ళు మూసిపోయి ఇలా కామ దగ్గర ఆగిపోతాం కలగనంగా. అందుకే చెప్తున్నా, ఈసారి ఇలాంటి లక్షణాలు లేని అబ్బాయిని చూసి లవ్ చేయి. నీ లైఫ్ అప్పుడే హ్యాపీగా ఉంటుంది. లేదంటే వాడికి కూడా ఏదో రోజు నాలాగే ట్రాజడీ మిగులుతుంది. యూత్ ఇప్పుడు అనుకున్నంత హెల్దీగా లేదు. ఒక్కొక్కటి జీవితం జామ్ అయిపోతుంది. దీనికి తోడు లవ్ గివ్ అనే ఎక్స్ట్రా యాక్టివిటీస్లో పాల్గొని మట్టి అయిపోతున్నాం. వాళ్ళని ఎవడు బాగు చేయలేడు. నువ్వు కొంచెం జాగ్రత్త.
ఐఎమ్ సారీ. సర్లే కానీ నీ ఫ్రెండ్ స్నేహ లేదు, ఇఫ్ డోంట్ మైండ్ తన నెంబర్ ఇస్తావా? ఎందుకు? అంటే ఇంతకు ముందు ఒకసారి కలిసినప్పుడు ఏదో పర్సనల్గా మాట్లాడాలంది. ఎందుకో అప్పుడు నేనే నెగ్లెక్ట్ చేశా, నువ్వు ఉన్నావు కదా అని. ఇప్పుడు నువ్వు ఉండవు కదా, సో మాట్లాడదామని. నీ లైఫ్లో సెట్ అయ్యేసరికి నేను పార్ట్నర్ సెట్ చేసుకుంటే బెటర్ కదా అని. కొంచెమైనా సిగ్గుందా? అయ్యో భలేదానివే, అడగాలంటే సిగ్గేస్తుంది అనుకో. నువ్వు చెప్పు. చెప్పు తెగుద్ది. నువ్వు చెప్పింది విన్నాక నేనే తొందరపడ్డానని గిల్టీగా ఫీల్ అయ్యి సారీ చెప్దామనుకుంటుంటే సారీ. ఒక నిమిషం. ఇప్పుడు కాదు, స్నేహ గురించి మాట్లాడడానికి ముందు. ఓకే మంచిదే కదా, మళ్ళీ మనం కొట్టేసుకుని తిట్టేసుకునియా. చాలు ఆపు. స్నేహ నెంబరే కదా కావాలి, తీసుకో. చెప్తాను, తీసుకో. ఎవరు నెంబరు? స్నేహ. స్నేహ ఎవరు? నా ఫ్రెండ్. సింధు, నీకు స్నేహ అనే ఫ్రెండ్ ఉందా? లేదు. అదే కదా. మరెందుకలా అడిగావు? నీ కోడి బ్రెయిన్ కనిపెడుతుందా లేదా అని టెస్ట్ చేశా. కోడి కోడి అంటే చికెన్. చికెన్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే నీలో కోడి చికెన్ చిచి నిన్నే 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 చూసుకుంటాను. అలా కాదు సింధు, అలా చూడకు సింధు, కొంచెం నవ్వు సింధు.